చిరంజీవి గారు ఢిల్లీ ఎందుకు వెడుతున్నారు అనేది అధికారిక సమాచారం లేదు. ఓకే. రెండోది ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. హ్మ్. ఆ మధ్య ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఆయన మా సభ్యుడే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడం మనం చూసాం. అయితే టెక్నికల్‌గా ఆయన రిజైన్ చేయలేదు కాంగ్రెస్ పార్టీకి. రిజైన్ చేయలేదు కానీ, ఆయన ప్రయాణం ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో కొనసాగుతోంది. చాలా క్లియర్‌గా మొన్న ఆయన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. తమ్ముడు అటువైపు ఉండటంతో ఆయన కూడా ఒక వీడియో చేశారు. ఇలా అంటే మోడీ గారు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి ఎప్పుడొచ్చినా చిరంజీవి గారికి ఒక స్పెషల్ సీట్ వేస్తూ వస్తున్నారు. ఆయన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని పిలిపించుకున్నాడు. కృష్ణ గారు బతుకున్నారు అప్పటికి. సీతారామరాజు పేరు ఒక జనరేషన్‌కి తెలియజేసినటువంటి కృష్ణ గారిని కాకుండా చిరంజీవి గారిని పిలిచి ఆ వేదిక మీద నుంచోబెట్టుకున్నాడు ఆయన. హ్మ్. అలాగే సోము వీర్రాజు గారు ఆయన నేతృత్వంలో ఆంధ్ర భారతీయ జనతా పార్టీ నడిచినంత కాలం చిరంజీవి గారి ఆశీర్వాదంతోనూ వారి సలహాలతోనూ ఆయన పనులు చేసేవాడు. అలాగే ఆ మధ్య ట్రిపుల్ ఆర్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చిరంజీవి గారు అమిత్ షాని కలవటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఆయన మోడీ గారి ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉంటాడు. రామ బాలరాముడి మందిరాన్ని అవును. ఓపెన్ చేసినప్పుడు కూడా ఆవిష్కరించిన సందర్భంలో కూడా చిరంజీవి గారు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు అక్కడికి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్‌ని విడిగా పక్కకు తీసుకొచ్చి హ్మ్. వాళ్ళిద్దరి చేతులు పైకెత్తి ప్రధాని మోడీ ప్రజలకి అభివాదం చేయటం అనేటువంటి ఒక సన్నివేశం అవును. చూస్తే హ్మ్. చిరంజీవి గారి ఇటీవల కదలికలన్నీ కూడా టువర్డ్స్ ఎన్‌డీఏ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెడుతున్నాడు అనంగానే చిరంజీవి గారు ఢిల్లీ ఎందుకు వెడుతున్నారు అనేది వేరే గొడవ. ఆయన ఏదైనా పని మీద వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడున్న స్పెక్యులేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయటం అనేది ఆపరేషన్. ఇది అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మాత్రమేనా? లేకపోతే వీళ్ళు ఒక మాట అన్నారు నిన్న. ఏ రకమైనటువంటి స్పెషల్ షోస్‌కి అనుమతులివ్వం. హ్మ్. ఏ రకమైనటువంటి టికెట్ ప్రైస్ హైక్‌కి అనుమతించం అని చెప్పారు. కోమటిరెడ్డి గారు ఇంతకు ముందే అన్నాడు. అయితే అది సీఎం గారి నోట్లోంచి కూడా ఆ వాక్యం రావటం అనేది కొంచెం ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఓకే. ఆ నిర్ణయం వలన రేపు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నటువంటి 'గేమ్ చేంజర్' అలాగే 'డాకు మహారాజు' సంక్రాంతికి వస్తున్నాం అనే 3 సినిమాల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పర్టిక్యులర్‌గా 'గేమ్ చేంజర్' మీద పడే అవకాశం ఉంది. హ్మ్. బాలకృష్ణ గారికి ఈ రేట్ల పెంపు, తగ్గింపుతో సంబంధం లేదు. ఆయన ఈ గోలకి చెందిన మనిషి కాదు. గతంలో 'అఖండ' కూడా తక్కువ రేట్లలో అక్కడ రిలీజ్ చేసినా ఆయనేమి ఫీల్ కాలేదు, యుద్ధం చేయలేదు, గొడవ పడలేదు. అవును. దాని పద్ధతిలో అది నడుస్తుంది అనుకునే మనిషే తప్ప ఆయన ఈ విషయాలు పట్టించుకునేవాడు కాదు. 'గేమ్ చేంజర్'కి అవసరం. 'దిల్ రాజు' గారు ఆల్రెడీ చెప్పాడు. బెనిఫిట్ షోస్ డెఫినెట్‌గా ఉంటాయి. బెనిఫిట్ షోస్ కాదు వాటిని ప్రీమియర్స్ అంటున్నారు. హ్మ్. ఆ ప్రీమియర్స్ ఎలాగూ ఉంటాయి డెఫినెట్‌గాను. ప్రైస్ హైక్ కూడా ఉంటుంది అని చెప్పారు వారు అమెరికా వెళ్ళడానికి ముందు. హ్మ్. పైగా ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆ హోదాలో కూడా చెప్పాడాయన ఆ మాట. ఈలోపు ఈ మాటలు దొర్లినాయి ప్రభుత్వం వైపు నుంచి. అది ఈయన వెళ్ళి మాట్లాడుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేయొచ్చు. కానీ గేమ్ చేంజర్ టైంకి ఈ ప్రైస్ హైక్ చేయము అన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ విధానంగా మారితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు 'పుష్ప' రికార్డులని కొట్టాలి అంటే ఎవరికైనా సరే 'పుష్ప 2'కి ఈ రికార్డు సాధించడానికి సహకరించిన అంశాల్లో ప్రీమియర్స్ అధికంగా పడుట ఒకటి దానికి తోడు ప్రీమియర్స్‌కి ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు అమ్మటం ఒకటి. అవును. మొదటి 10 రోజులు ఇతర సినిమాలకు ఇచ్చిన హైక్ కంటే కూడా డబుల్ హైక్ ఇచ్చారు. హ్మ్. ఇవన్నీ 3 అంశాలు కలిసి అది రికార్డు కొట్టగలిగింది.
ఓకే. ఇప్పుడు ఇవేవీ లేకుండా ఆ సినిమా రికార్డు కొట్టడం అంటే చాలా శ్రమించాలి సినిమాలు. హ్మ్. అందుకని మాకు కూడా అవకాశాలు కల్పించండి. మేము ఆ రికార్డుని బద్దలు కొట్టేస్తాం అనేది అడగటం కోసం. అంటే ఆయన మేనల్లుడిని రక్షించడం కన్నా కూడా హ్మ్. ఈ నిర్ణయం పట్ల ఈ ప్రీమియర్స్‌కి అనుమతించము, అలాగే ప్రైస్ హైక్‌కి అనుమతించము అనే నినాదాల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని యూటర్న్ తీసుకునేలా చేయటం కోసం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి వారి ద్వారా ఒక మాట చెప్పించి పరిస్థితిని సానుకూలపరచడం కోసం ఢిల్లీ వెడుతున్నారు అనేది ఒక వార్త. ఓకే. మేనల్లుడిని కాపాడటం కోసం అనేది ఒక వార్త. హ్మ్. ఈ రెండిటితో పాటు అంటే ఈ 2 కూడా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయటం. ఓకే. తనకున్నటువంటి యాక్సెస్. పైగా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఆయన యూపీఏలో. ఇవన్నీ ఉపయోగించి, అలాగే ఆ మధ్య ఆయన్ని పర్సనల్‌గా ఇంటికెళ్ళి ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు కిషన్ రెడ్డి. హ్మ్. ఆ సందర్భంగా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇప్పటికీ మీ డ్రైవరే నా డ్రైవరు. అంటే ఈయన చేసిన శాఖే ఆయన చేస్తున్నాడు. అదే ఆఫీస్‌లో నేనున్నాను. ఇలా చాలా ఎమోషనల్‌గా ఢిల్లీ వ్యవహారాలు మాట్లాడుకున్నారాళ్ళు. ఓకే. సో, ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే, ఈయన నేరుగా అధికార పార్టీ అంటే ఎన్‌డీఏ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి, వారి ద్వారా రేవంత్‌ని కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు అని కూడా ఒక వార్త బయట సర్క్యులేషన్‌లోకి వచ్చేసింది. ఎప్పుడైతే చిరంజీవి గారు ఢిల్లీ అన్నారో, ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికార సమాచారం లేకపోయినప్పటికీ, ఆయన ఢిల్లీ చిరంజీవి, ఢిల్లీ అనే 2 పదాల వెనకాల ఇన్ని కథలు పుట్టుకొస్తున్నాయి. హ్మ్. ఇన్ని కథలలో ప్రధానమైన కథలు ఇప్పుడు 2 చెప్పుకున్నాం మనం. అవును. ఇంకొక స్టోరీ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించేస్తారా అని కూడా ఒక స్పెక్యులేషన్ మొదలైంది. హ్మ్. అంటే ఒక సినిమాకి సంబంధించిన గొడవ ఈ లెవెల్‌కి తీసుకెళ్ళి, అంటే అద్భుత రసంలో చెబితే ఏ విషయమైనా ప్రజలకు కనెక్ట్ అవుతుందనేది రేపు రిలీజ్ అవ్వబోయేటువంటి గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ గారి నినాదం. పేదరికం గురించి మాట్లాడటం కూడా అద్భుత రసంలో చెప్పాలి అనుకునే బాపత ఆయన. అట్లా ఆ బాపత వాళ్ళు చిరంజీవి ఢిల్లీ అనేటువంటి ఒక లింకుని అద్భుత రసంలోకి తీసుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆర్టికల్ 356 ఏదో ఉంది కదా, హ్మ్. దాని కింద రద్దు చేయించేసి రాష్ట్రపతి పాలన పెట్టి సినిమా రిలీజ్ చేసేస్తారు అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. ఇదొక హ్మ్. ప్రమాదకరమైన ఆలోచన. ఓకే. ఏది ఇప్పుడు నిన్న జేఏసీ వాళ్ళు అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పూల కుండీలు పగలగొట్టగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విద్వేషం ఉందా? ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం తగ్గలేదా? అసలు ఇక్కడ ఉండటం కన్నా ఆంధ్ర వెళ్ళిపోవటం బెటరు అని ఎలాగైతే కొంతమంది ఆంధ్ర ప్రాంతపు జ్ఞానులము అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఎక్స్‌ట్రీమ్ ఎలా చూసామో అలాంటి ఎక్స్‌ట్రీమే ఇది కూడా. హ్మ్. ఏది చిరంజీవి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో చేయటానికి వెళుతున్నారు అనేది. ఇది ఎలా ఉంటుందంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్న లెవెల్‌కి పెడుతున్నారు. కాబట్టి స్పెక్యులేషన్స్ రకరకాలుగా ఉంటున్నాయి. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఒక ఊహాగానాన్ని మార్కెట్‌లోకి వదిలేస్తున్నారు.